అప్పు అక్కడ నిల్చో. నువ్వు ఈ పెట్టి తీసుకొని అంత తెల్లవారే ఎక్కడికెళ్ళావు? అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంట్రా? అప్పు తంగా తంగా ఒక్క నిమిషం ఆగు. నుంచోమని చెప్తున్నాను కదా. నేను నీ దగ్గర విషయం చెప్పాలి. వదలప్పు, ఎవరైనా చూస్తే మనల్ని తప్పుగా అనుకుంటారు. ఎవరు చూడకముందు నువ్వు నాతో రా. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రా, రమ్మంటున్నాను కదా. అప్పు రా. నన్ను వదులు, వదులు. ఈరోజు రాత్రి మనం ఈ ఊరి నుంచి బయలుపోలి. నేను ఈ ఊరి నుంచి తీసుకునెళ్ళి ఓ గుడిలో పెట్టి తాళి కట్టి ఇక్కడే కాపురం చేయడానికి నాకు తెలియకుండా కాదు. మా వాళ్లతోని మీ వాళ్లతోనూ గొడవ పడి పోట్లాడడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఈరోజు రాత్రి 12 గంటలకి పెంకుల కంపెనీ సైరన్ మోగేటప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరాలి. భాస్కర్ కొట్టు దగ్గర నేను బండితో వెయిట్ చేస్తాను. అప్పు, 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 ఏంటి ఇలా నిద్రపోతున్నావు? త్వరగా లే. ఏంటిది కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆఫీస్కి వెళ్లాలని లేదా ఏంటి? నీకో విషయం తెలుసా? నీ బంగారు తంగ ఉందే, తను ఉదయం నుండి కనిపించటం లేదని అంటున్నారు. ఎవరితోనో లేచిపోయిందని అనుకుంటున్నారు. మీరు అబద్ధం చెప్పకండి. అబద్ధమా? నేనా? వాళ్ళ నాన్నను ఇంట్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఇంకో విషయం, ప్రస్తుతం నువ్వు అటువైపుకి వెళ్లకు. కాస్త అక్కడున్న సమస్యలన్నీ సర్దుకోనివ్వు. అంతేకాదు, మన జ్యోతిష్యుడున్నాడే, తంగా అటు కొండపైకి వెళ్లడం చూశాడంట. ఆ విషయం కూడా ఎవరో చెప్తేనే తెలిసింది. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? అప్పు, అయ్యో నా కూతురా, ఎక్కడికి వెళ్ళిపోయావే? నేను అందరికి ఏ సమాధానం చెప్పను. నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు దేవుడా. నేను ఎవరిని అడిగేది దేవుడా?
ఏం చేయాలరా దేవుడా? రేపు ఉదయం నుండి నా కూతురు కనిపించడం లేదురా. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియటం లేదు. అయ్యో నా బిడ్డ. అయ్యో నా కూతురు నేను ఎక్కడికి వెళ్ళాలి? భగవంతుడా ఏంటి? పెంకు కంపెనీ సైరన్ వినేటప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరాలి. అర్థమైంది, నేను మర్చిపోను. ఏంటి నువ్వు అక్కడే ఆగిపోయావు? రా, అక్కడే నిలబడకుండా ఇలా వచ్చి కూర్చో. నేను జ్యోతిషుణ్ణి చూద్దామని వచ్చాను. ఏంటి అంత అర్జెంటుగా ఏమైనా అది చూడాలా? ఆయన ఈరోజు ఉదయాన్నే వచ్చారు. ఎక్కడో పెద్ద పూజ జరిగిందట. వచ్చే దారిలో అతను తంగని చూశారట కదా? అయ్యో, అంతలోనే ఊరంతా తెలిసిపోయిందా? ఆయన ఒకసారి పిలుస్తారా? అలా నిలబడకుండా వచ్చి కూర్చో. నేను వెళ్ళి ఆయన్ని లేపుతాను. అబ్బా, ఎంతసేపు అండి? పదండి, మీకోసం ఎవరో వచ్చారు. అవును, బయట నిల్చొనున్నారు. పదండి. నేనొచ్చింది మీకేదైనా ఇబ్బంది కలిగిందా? అప్పు వచ్చాడని తను చెప్పగానే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను కదూ. మీరొచ్చిన పని ఏంటో చెప్తే వెంటనే నేను పంచాంగం చూసి చెప్పేస్తాను. ఆ విషయానికి జోస్యం చూడాలని అవసరం లేదు. ఈ మనిషికి అస్సలు ఏదీ జ్ఞాపకం ఉండదు. జోస్యం చూడ్డానికా అబ్బాయి వచ్చింది? కాదా? ఓ ఇప్పుడు అర్థమైంది. ఆ తంగడి గురించి ఏదో అడగడానికి. అవును కదూ. నేను బట్టలు మార్చుకొని వస్తాను. నా దృష్టిలో అనిపించేది ఏంటంటే, ఒక అర్ధరాత్రి పూట 12:30 సమయం మధ్యలో నేను దయ్యాన్ని సరిగ్గా ఆవహించే సమయంలో నది నుంచి దాటి వచ్చేటప్పుడు పద్మని ఉరివేసుకుని చచ్చిపోయిన చెట్టు దగ్గర నుంచి వస్తుండగా ఒక అమ్మాయి ఇలా నడిచి వస్తోంది. ఓం హ్రీం హ్రీం ఓం హ్రీం డాకిని శాకిని కామిని